భూకంప తీవ్రతకు మయన్మార్ కాకవికలమైంది. సాగాయింగ్ సమీపంలో 7.7 మ్యాగ్నిట్యూడ్తో వచ్చిన భూకంపం దాటికి మయన్మార్ విలవిలలాడింది. వరుసగా వచ్చిన 6 భూకంపాలు మయన్మార్, థాయిలాండ్ దేశాలను భయకంపితులు చేశాయి. భూకంప తీవ్రతకు పెద్ద పెద్ద భవనాలు పేక మేడల్లా కుప్పకూలిపోయాయి. వందల మంది చనిపోయారు. వేల మంది శిథిలాల కింద చిక్కుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం, ఆర్మీ ముమ్మర సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. ఈ భూవిలయంలో సుమారు 1000 మంది వరకు మరణించారని, 2000 మంది వరకు గాయపడ్డారని ప్రభుత్వ ప్రకటన విడుదల చేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, అంతేగాక భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు మయన్మార్ ప్రభుత్వం ప్రకటించింది. భూవిలయంతో బాధపడుతున్న మయన్మార్ను ఆదుకోవడం కోసం భారత్ ముందుకు వచ్చింది. మయన్మార్కు ఆపన్న హస్తం అందించింది. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో మయన్మార్ ప్రజలకు సాయం చేసేందుకు భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. 17 టన్నుల ఉపశమన పదార్థాలు అనగా ఆహారం, మందులు, జనరేటర్లు, దుప్పట్లు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, హైజీన్ కిట్లు వంటి అత్యవసరాలను మయన్మార్కు తరలించింది. థాయిలాండ్ లో భూకంపం నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులు ఇండియాకు తిరిగి వచ్చారు. వారంతా కోల్కతా విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. భూకంపం నేపథ్యంలో మయన్మార్ లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. భూకంప తీవ్రతకు పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలిపోయాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మయన్మార్, థాయిలాండ్ భూకంప తీవ్రతను తెలిపే వీడియోలు, ఫోటోలే కనిపిస్తున్నాయి. భూకంప తీవ్రతకు మయన్మార్ కాకవికలమైంది. సాయింగ్ సమీపంలో 7.7 మ్యాగ్నిట్యూడ్తో వచ్చిన భూకంపం దాటికి మయన్మార్ విలవిలలాడింది. వరుసగా వచ్చిన 6 భూకంపాలు మయన్మార్, థాయిలాండ్ దేశాలను భయకంపితులు చేశాయి. భూకంప తీవ్రతకు పెద్ద పెద్ద భవనాలు పేక మెడల్లా కుప్పకూలిపోయాయి. వందల మంది చనిపోయారు. వేల మంది శిథిలాల కింద చిక్కుకొని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం, ఆర్మీ ముమ్మర సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. ఈ భూవిలయంలో సుమారు 1000 మంది వరకు మరణించారని, 2000 మంది వరకు గాయపడ్డారని ప్రభుత్వ ప్రకటన విడుదల చేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, అంతేకాక భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు మయన్మార్ ప్రభుత్వం ప్రకటించింది. భూవిలయంతో బాధపడుతున్న మయన్మార్ను ఆదుకోవడం కోసం భారత్ ముందుకు వచ్చింది. మయన్మార్కు ఆపన్న హస్తం అందించింది. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో మయన్మార్ ప్రజలకు సాయం చేసేందుకు భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. 15 టన్నుల ఉపశమన పదార్థాలు అనగా ఆహారం, మందులు, జనరేటర్లు, దుప్పట్లు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, హైజీన్ కిట్లు వంటి అత్యవసరాలను మయన్మార్కు తరలించింది. ఈ భూకంపం గురించి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. రైట్ శివాని, నిన్న జరిగినటువంటి భూకంపం ఏదైతే ఉందో థాయిలాండ్ అలాగే మయన్మార్ వాటితో పాటుగానే బ్యాంకాక్ లో వచ్చినటువంటి భూకంపం 7.7 రిక్టర్ స్కేల్ పైన తీవ్రత నమోదైంది. అయితే ఇవాళ ఉదయం 5:16 కూడా ఆఫ్ఘనిస్తాన్ లో భారీ ఎత్తున భూకంపం సంభవించినటువంటి పరిస్థితి అయితే 6.4
తీవ్రతతో కూడినటువంటి భూకంపం సంభవించింది. అయితే ఒక్కసారిగా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు కూడా ఉలిక్కి పడ్డటువంటి సిచ్యువేషన్. నిద్రలో ఉన్న సమయంలో భూకంపం రావడంతో కొంత ఇబ్బందులు పడ్డారు. వెంటనే కూడా వారు వీధుల వెంట పరుగులు తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా నిన్న జరిగినటువంటి భూకంప తీవ్రత కూడా ఇప్పటి వరకు అమెరికా చెప్తున్న సంఖ్యాపరంగా దాదాపు వందల సంఖ్యలో ఈ యొక్క మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తా ఉంది. దాంతో పాటుగానే క్షతగాత్రుల సంఖ్య కూడా వేలాదిగా నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వెంటనే కూడా వారికి ఆయా దేశాల సైనిక బృందాలు కూడా వెంటనే సహాయక చర్యలు అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వెంటనే వారికి ఆహార పదార్థాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వారికి సంబంధించిన వారి కోసం కొంత హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతో పాటుగానే వారికి తక్షణ అవసరాల కోసం ఆహార పదార్థాలను కూడా అందిస్తున్న అట్లు సమాచారం అయితే అందుతా ఉంది. ఇవాళ జరిగినటువంటి 5:16 జరిగినటువంటి ఆఫ్ఘన్ లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. ప్రధానంగా అటు మయన్మార్ అలాగే బ్యాంకాక్, థాయిలాండ్ లో వచ్చినటువంటి భూకంప తీవ్రత ఎక్కువగా ఉండడం, భూమి లోపల 10 కిలోమీటర్ల మేరలో ఈ యొక్క భూకంప కేంద్రాన్ని కూడా కనుగొన్నట్లు తెలుస్తా ఉంది. దాని తీవ్రతతోనే ఈ యొక్క దాదాపు 30-40 అంతస్తులో ఉన్నటువంటి భవనాలు కూడా పేక మేడల్లా కూలిపోయాయి. ఆ శిథిలాల కింద ఆర్తనాదాలతో క్షతగాత్రులు అలాగే మృతులు కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. వారికి వెంటనే కూడా సహాయక చర్యలు అందుతా ఉన్నాయి. అలాగే ఆ శిథిలాల కింద చిక్కుకుపోయినటువంటి మృతదేహాలను కూడా వెలికి తీసేటటువంటి ప్రయత్నాలు ఆయా దేశాల సైనిక బృందాలు అలాగే వివిధ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు బ్యాంకాక్ కావచ్చు, థాయిలాండ్ అవి ఎక్కువగా పర్యాటక కేంద్రాలుగా ఉంటాయి. వివిధ దేశాల నుంచి అక్కడికి చేరుకునేటటువంటి పర్యాటకులు వేలాది సంఖ్యలో ఉంటారు. అయితే వారు ఏ దేశానికి సంబంధించిన వారు ఏంటి అనేది కొంత గుర్తుపట్టడానికి వారి యొక్క ఆధారాలు సేకరించడానికి కొంత ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. అలాగే పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందినటువంటి ఆయా దేశాలు కూడా పూర్తి స్థాయిలో చిన్నభిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే చారిత్రాత్మక కట్టడాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలు కూడా తీవ్రంగా ఆస్తి నష్టం జరిగింది. అలాగే అక్కడికి చేరుకున్నటువంటి పర్యాటకులు, అక్కడ నివసించేటటువంటి ప్రజలు కూడా కొంత ప్రాణ నష్టం జరిగింది. అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులు ఎవరైతే ఉంటాయో ప్రాణాలు రక్షించుకొని గాయాలైన వారికి కూడా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూడా తాత్కాలిక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అంతా ఉంది. వెంటనే కూడా వారికి తక్షణ సాయంగా ఉండేందుకు కూడా భారత ప్రభుత్వం అండగా ఉంటుందనేటటువంటిది కూడా ప్రధానంగా వారు చెప్తున్నటువంటి మాటగా కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క భూకంప తీవ్రత కూడా అటు పేక మేడల్ల భవనాలు, ఆకాశాన్ని అంటేటటువంటి భవనాలు కూడా కుప్పకూలడం, దాంతో పాటుగానే అక్కడ ఉన్నటువంటి ఆలయాలు, ప్రాచీన ఆలయాలు, పర్యాటక కేంద్రాలు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే భారత కాలమానం ప్రకారం 12:50 జరిగింది. అక్కడ ఉన్న ఆయా దేశాల కాలమానం ప్రకారం 11:50 జరిగినటువంటి ఘటన కావడం, అది రాత్రి సమయాల్లో జరగకపోవడం కూడా కొంత ప్రాణ నష్టాన్ని తగ్గించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రాణ నష్టం అయితే భారీగా సంభవించినట్లు తెలుస్తా ఉంది. దాంతో పాటుగానే ఈ యొక్క మృతుల సంఖ్య అంతకంతకు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయనేది కూడా మనకు అక్కడ నుంచి అందుతున్నటువంటి సమాచారం. దాంతో పాటుగానే అక్కడ ఉన్నటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, వివిధ సంబంధికులు కావచ్చు, అయితే వారి యోగక్షేమాలను కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అక్కడి వాసులు చేస్తున్నారు. దాంతో పాటుగా వారికి జరిగినటువంటి నష్టాలు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతానికి వారికి అక్కడ ఉండడానికి అలాగే ఆహార పదార్థాలు అందించడానికి కూడా కొంత ప్రభుత్వం అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తున్నట్లు మనకు తెలుస్తా ఉన్నాయి. దీని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా అటు భారత్ తో పాటు ఇతర దేశాలు కూడా కొంత సంతాపం వ్యక్తం చేస్తూ వారికి అండగా ఉంటామనేటటువంటి ఈ భరోసాను కూడా ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే ఈ నిన్న కావచ్చు, ఇవాళ జరిగినటువంటి భూకంప తీవ్రతలు కూడా చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్నటువంటి దేశాలకు కొంత ఈ ప్రపంచనాల యొక్క కొంత తెలుస్తా ఉంది. ఈ యొక్క ఆయా దేశాల్లో కూడా కొంత ఈ యొక్క భూమి కంపించినట్లయితే తెలుస్తా ఉంది. శివాని. రైట్, థ్యాంక్ యూ రాజు.